సర్వేపల్లి రాధాకృష్ణన్, విద్యామిత్ర ఈ స్టడీ కిట్లని అందజేయడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మా మిత్రులు ఏతుకోట తాతాజీ గారికి, అదేవిధంగా ఎంబీఓ జ్యోతి మేడం గారికి, అదేవిధంగా మన సురేష్ గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, ఫైబర్ రఘు గారికి, పాలూరు వెంకటరామయ్య గారికి, అదేవిధంగా మన రాజు మాస్టర్కి, రాజు యాండ్రపాటి రాజు గారికి, మరి ముఖ్యంగా ఈ అన్ని ఏర్పాట్లు చేసిన మరి మన రాజారావు మాస్టర్ గారికి. అంటే రాజారావు మాస్టర్ అంటే ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్గా ఉంటాడు ఆయన. అంటే దానికి అర్థం తెలియజేసిన వ్యక్తి ఆయన. ఇక్కడ నాకు తెలిసి కోట వెంకటరావు స్కూల్ పక్కన అక్కడ ఇదివరకు 28వ వార్డులో స్కూల్ ఉన్నప్పుడు ఆయన చాలా మదన పడిపోయాడు. వీళ్ళ పిల్లలకి కనీస సౌకర్యాలు లేవు, కరెంట్ లేదు, లేకపోతే ఫ్యాన్లు లేవు, లేకపోతే అసలు ఆ స్కూల్ పాడుపడిపోయినట్టు ఉండేది. దానికి ఈయన కాపలా కాసేవాడు, వాచ్మెన్ ఉద్యోగం చేసేవాడు ఆయన ప్రిన్సిపల్గా ఉండి. నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి ఏదన్నా కావాలంటే సాయం చేయడం, 6,000, 10,000, 20,000 ఉన్నా ఇచ్చి రావడం, ఆ మాస్టర్తో చేయించడం చేసాం. ఆయన కూడా పిల్లలంటే ఆయనకి ఎవరి పిల్లలు అనేది కాదు, మన దగ్గరికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు మనకు బాధ్యతగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ భవిష్యత్తుని తీర్చిదిద్దాలని పట్టుదలగా పనిచేసిన వ్యక్తి రాజారావు మాస్టర్ గారు. ఇవాళ ఆయన సిబ్బంది కూడా, ఎందుకంటే ఒక్కళ్ళ వల్ల ఏమవుతుంది, ఒక యూనిట్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ యూనిట్ని ఆయన తయారు చేశాడు. ఇవాళ ఆయన 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్న స్కూల్ నడిపేటువంటి వ్యక్తుల్ని ఈ స్కూల్కి అందరినీ గవర్నమెంట్ స్కూల్ అయినప్పుడు కూడా మరి అందరినీ కూడా టీమ్గా తయారు చేసి పిల్లలకి నిరంతరం మరి వాళ్ళని ఏ రకంగా పైకి తీసుకురావాలి. ఇవాళ పోలీస్ బ్యాండ్లో చాలా స్కూల్స్లో ఉండదు, మీకు తెలిసి ఉండదు. ప్రైవేట్ స్కూల్స్లో అయితే పోలీస్ బ్యాండ్లు ఏం ఉండవు. కానీ అది ఈ స్కూల్లో భారతదేశంలో 2వ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత రాజారావు మాస్టర్కి, మీ స్కూల్ విద్యార్థులకు కూడా దక్కుతుంది. ఎందుకంటే అది మీరు కూడా చాలా కష్టపడి నేర్చుకున్నారు. దానికి మాస్టర్ కూడా చాలా కష్టపడి నిధులు సమకూర్చడంలో కూడా ఆయన అందరినీ మరి అన్ని ప్రభుత్వం నుంచి రావు కాబట్టి దాతలను ఎత్తుకుని ఆ సహకారాన్ని తీసుకొచ్చి అది మీకోసం ఖర్చు పెడతాం. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ పదవిని అమ్ముకుని పిల్లలకు వచ్చిన రేషన్లు కానీ అన్నీ అమ్ముకుని చాలామంది నాకు తెలుసు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే తల్లిదండ్రులు వెనకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కానీ ఏ పిల్లలైనా సరే సమాంతరంగా పెంచాలి, వాళ్ళందరికీ మంచి విద్యావంతులు చేయాలి. వీళ్ళకి ఏదో పథకాలు ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయంతో మన తల్లిదండ్రులు ఉండాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇచ్చిన పథకాల్లో పోవచ్చు, సంపాదించిన డబ్బు పోవచ్చు, నేర్చుకున్న విద్య మాత్రం మన నుంచి ఎవడో విడదీయలేడు అనేది మాత్రం సత్యం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులని, మీకు చదువు నేర్పిన గురువుల్ని గౌరవించండి. వాళ్ళు చెప్పినట్టేనండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా తల్లిదండ్రులు చెప్పింది వినండి, తల్లిదండ్రులు గౌరవించండి. అప్పుడే మీకు భగవంతుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ టార్గెట్ లేని ప్రయాణం చేస్తూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్. ఏం చదవాలో తెలియదు, కెరీర్ ఏంటో తెలియదు. మనం వెళ్ళామా వచ్చామా, వాళ్ళ పుస్తకాలు ఇచ్చారా చూసామా అన్న విధంగా కాకుండా భవిష్యత్తులో మనం ఏమవ్వాలనేది ముందు టార్గెట్ పెట్టుకోవాలి. దాని గమ్యం అనేది ఏంటంటే మనం పిల్లలు ముఖ్యంగా తెలుసుకోండి. మీరు మనం ఏది చదవాలి, ఎలా డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే ఒక లాయర్ అవ్వాలా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వాలా, లేకపోతే ఏదనేది మనకు ఒక టార్గెట్ కావాలి. టార్గెట్ లేకపోతే ఇంటికాడి నుంచి బయలుదేరుతాం, మార్కెట్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, లేదా ఆఫీస్కి వెళ్ళాలనేది మన మైండ్లో థాట్ ఉంటేనే అక్కడికి వెళ్ళగలం. ఇంటికాడి నుంచి బయలుదేరి ఎక్కడికో చోటుకి వెళ్దాం అన్నోడు ఎక్కడికి చేరలేడు. అది ఒకటి మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. టార్గెట్ని మాత్రం ఫిక్స్ చేసుకోండి. ప్రతి వాళ్ళు కూడా మనం ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే మనం ఐఐటికి వెళ్ళాలి, మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి రాజకీయ నాయకుడు అవ్వాలి, మంచి మాస్టర్ అవ్వాలి అనేది మనకి టార్గెట్ లేని చదువు కూడా మీకు ఎక్కడ కూడా ఉండబట్టదు. ఆ టార్గెట్తోనే మనం ముందుకు పోవాలని కూడా మీ అందరికీ నేను సూచనలు ఇస్తూ, మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇవాళ మంచి ప్రభుత్వం ఇవాళ మనం ఎన్నుకున్నారు. మీ తల్లిదండ్రులు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి ఆశయాలతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క దౌత్యంతో ఈ కూటమి ఏర్పాటు చేసి మరి మీ అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఇదివరకు గతంలో నాడు నేడని గొప్పలు చెప్పుకున్న వ్యక్తులు నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు మేము ఇచ్చిన కిట్లు కానీ, మేము ఇచ్చిన బియ్యం కానీ, మేము ఇచ్చిన బ్యాగులు కానీ, బుక్స్ కానీ, లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ కానీ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఇచ్చారని నేను అడుగుతున్నా. మళ్ళీ సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు దోచుకు తినే రాష్ట్రాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీకి గురైందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి
ఈ పిల్లల భవిష్యత్తుని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. లోకేష్ గారు విద్యామంత్రిగా ఉండడం, మరి ఆయన ఖచ్చితంగా పిల్లలందరినీ బాగా చదివించాలి, ఇంటికో ఉద్యోగం ఇచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ అన్నీ మిక్స్ చేసి ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి ఇండస్ట్రీస్ రావాలి, 10,000 మంది 20,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు రావాలనే విధంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేసి ప్రతి అడుగు కూడా మీ అందరి కోసం, మీ భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు కాలాతీతం అయింది, మీకు భోజనం కూడా టైం అయింది కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది. మరి తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, నాతో పాటుగా ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వివిధ కూటమి నాయకులకి, పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి, విజిటర్స్ అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ నా ఆశీస్సులు. తప్పకుండా మీ స్కూల్ నుంచి చాలామందికి మంచి భవిష్యత్తు ఆ భగవంతుడు ఇవ్వాలని, ఆ రాజారావు మాస్టర్ మీకు మంచి క్రమశిక్షణ నేర్పారు, అక్కడ టీము మాటలు విని మీరు చక్కగా చదువుకోవాలని, మరి మా టైంలోనే మీకు ఒక మంచి భవనాన్ని, ప్లే గ్రౌండ్ని కూడా ఇచ్చే ఏర్పాటు చేసే అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు. తప్పకుండా మీకు అన్ని ఏర్పాట్లు చేసి శక్తి నాకు ఉండాలని భగవంతుడు ఆ డబ్బులు బేగా రిలీజ్ చేసి మీకు మంచి స్కూల్ బిల్డింగ్లో మరి మీరు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మరి ఆ బిల్డింగ్ కట్టిస్తాం, దాంట్లో మీకు మంచి వసతులు కల్పిస్తాం, కేర్ కూడా బాగా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాజారావు మాస్టర్కి మరి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు సిస్టమేటిక్గా అందరూ ఒకటో యూనిఫామ్, అంటే ఏ స్కూల్లో కూడా ఇంతమంది ఎన్సీసీ విద్యార్థులు ఉండరు, అది ఒక్క ఈ స్కూల్లోనే నేను చూస్తూ ఉన్నాను. నేను కూడా ఎన్సీసీ స్టూడెంట్ 5 సంవత్సరాలు చేశాను కాబట్టి ఆ ఎన్సీసీలో ఈ క్రమశిక్షణ కూడా నేర్పే విధంగా మరి మాస్టర్ తీసుకున్న దానికి నేను ఖచ్చితంగా ఆయన అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ టీం సభ్యులందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ మంచి జరగాలి, మంచి ఆహారాన్ని అందించాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా ఆయనకి, మీ తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.